బాగున్నారమ్మా? చిక్కుడుకాయ టైం వచ్చింది కదా. చిక్కుడుకాయలు తెలుసు కదా అందరికీ, ఎత్తెత్తులు ఉంటాయి. ఇగో ఎత్తులు ఏరుకొని ఇవి వేసుకొని తింటుంటే పచ్చిపులుసు పోసుకుంటే, ఇప్పుడు అయితే పచ్చిపులుసు పోసుకొని శాత కాదు, ఎందుకంటే చలి ఫుల్ చలి వస్తుంది. అందుకని మంచి మిరియాల సారు వేసుకొని చిక్కుడుకాయ ఎత్తులు వేసుకొని తాలుగడ్డ వేసారు. ఈ టైంలో అలా తింటుంటే మజా వస్తుంది. మా ఇంట్లో చెట్టు ఉండే అప్పుడు, చెట్టు ఉన్న టైంలో ఎట్లుంటుంది తెలుసు కదా, ఫుల్ ఎత్తులు ఆకులు. నాదైతే డింజాల్ కలర్ ఉంటుండే అనమాట ఎత్తులు. ఆ చెట్టుకు మంచి జర్ర గువ్వం పట్టినాక చూస్తే పెద్ద పెద్ద ఎత్తులు వస్తుండే మంచిగా. ఆ ఎత్తులు వచ్చి ఎత్తులు ఒలుచుకొని కూర అలాగ వండుతుంటి, ఎత్తులు అలాగ వండుతుంటి. ఇంకా కిమకూర వేసుకొని వండుకుంటే నా సామిరంగా అన్నట్టు ఉంటుంది. పొడి పొడి అన్నము, ఉడుకుడుకు అన్నము ఇంత తింటుంటే నా సామిరంగా అంటుంది. ఎంతమందికి ఇష్టం ఉంటుందో మరి, కానీ నాకు మాత్రం చిక్కుడుకాయ కూర అంటే చాలా ఇష్టం. ఇక కొందరికేమో చిక్కుడుకాయని కూరలు వేసుకోవడం ఇష్టం ఉంటుంది. నాకేమో ఇత్తులు ఉంటే కీమ కూరలు వేసుకోవడం ఇష్టపడతాను. మన వాళ్ళు మటన్లో మంచిగా వండుతుండే ఆ కాలంలో. ఇప్పటి వాళ్ళు అంత తింటలేరు, కానీ ఏం పెడతామో మా తల్లి 800 900 అంట మటన్ ఈ టైంలలో. మనం అట్లా వారం అయిందని అంటే సండే తింటుండే ఆ టైంలలో. ఇప్పుడు ఇట్లా అట్లా అని అనేటట్టు ఉంటుండే. అప్పుడు ఒక కట్టె పెడుతుండే, కట్టెకు గీతలు పెడుతుండే. మా పెద్దనాన్న వాళ్ళు తెస్తుండే, మా మామయ్య కూడా అట్లనే తెస్తుండే. ఆ గీత పెట్టిందంటే ఆ గీతని బట్టి లెక్క ఉంటుండే అనమాట. పావు కిలో అని, కిలో అని. ప్రతి 2 రోజులకు కూరలేంది తిన్నోళ్ళు తక్కువ మా వాళ్ళైతే. మా మామయ్య కౌసు బాగా ఇష్టం ఉంటుండే. ఇంకా రొట్టెలు వేసేసి పచ్చకీమ చేసేసి, ఈ చలికాలం వచ్చిందంటే పచ్చకీమ అంటే తెలుసా మీకు? మిరియాలు కొంచెం అంత పచ్చిమిరకాయలు వేసి మిరియాలు వేసేసి, ఇంకా మసాలాలు ఏముండే అప్పుడు అందులో మిరియాలు వేసి కొంచెం కొబ్బరి కొట్టమంటుండే. ఇంకా సర్ది కూడా ఎక్కడ సర్ది అనేది కనబడకపోతుండే. జ్వరాలు ఊరికి వస్తాయి ఈ టైంలలో. ఇంకో సరిగ్గా కలపలేదా? ఇంకో ఇట్లా ఉండి వేసి ఇష్టం నాకు. జర ఒత్తుగా కలుపుకుంటే ఇష్టపడతాను నేనైతే. ఇది వేసుకొని ఒంటికి కూడా మంచిది అంటారు. ఇది ఏంటంటే నార వస్తుంది దీనికి, చిక్కుడుకాయకు నార వస్తుంది కాబట్టి కడుపులో ఏమైనా నులి పురుగులు అవి ఉంటే కూడా పోతాయి అని అంటారు. ఇది సీజన్ ఒకటి, ఇదొకటి, ఆనపకాయ ఒకటి చలి టైంలలో బాగా వస్తుంది. ఇంకా సంక్రాంతి టైంలలోనైతే ఇవన్నీ కలిపి వండుతారు కదా, కొత్త కూరగాయలు అంటారు. ఈ టైంలలోనే వస్తుంది చిక్కుడుకాయ మొత్తం. ఏదైనా కానీ మనం సీజన్ వారి ఉన్న వంటలు ఉంటే ఇంకా బాగుంటుంది. ఏమైనా కానీ మన వంటలకు పెద్ద మనుషుల వంటలకు చాలా తేడా ఉంటుంది. నేను తింటానమ్మా. ఇప్పుడైతే మనం చిక్కుడుకాయ మూడ పెట్టుకున్నాక ముచ్చట పెట్టమంట కాదు. ఇది ఎత్తులు. ఇంకో ఎత్తులు అంటే ఇంకో ఇట్లా ఎత్తు తీసుకుంటా తింటే మజానే అలా ఉంటుంది. ఇది కీమా కూరలు వేసుకొని తింటే ఇంకా మజా వస్తుంది. నువ్వా నేను వస్తా అంటుంది అనమాట. ఎంతవరకు ఇష్టమో కామెంట్ అయినా చేయరు కనీసం. బాగుంటుంది. నూనె రసం వేసుకొని తింటే నేనైతే తింటున్నామ్మా. మీరు తింటారా లేదా మీ ఇష్టం.